జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ తారీఖు నుంచి అలాగే ఫిబ్రవరి నెల 10వ తారీఖు వరకు కూడా ఈ వారము ద్వాదశ రాశుల వారి గోచార గ్రహస్థితుల ఫలితాలు తెలుసుకుందాము. ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహదేవతలు, నవగ్రహ దేవతలు ఏ స్థానాల్లో ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ప్రసాదిస్తున్నారన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. మేషరాశిలో ప్రథమంగా నవగ్రహాల్లో అగ్రగణ్యుడు అన్ని గ్రహాలు నవగ్రహాలన్నీ పూజనీయమైనా సరే ఒక 30% ఎక్కువగా పూజనీయులైన గురు భగవానుడు బృహస్పతి సంచారం జరుగుతూ ఉంది. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారము, అలాగే ధనుసు రాశిలో కుజ శుక్రుల సంచారం జరుగుతూ ఉంది. 5వ తారీఖు వరకు అంటే మొదట్లో 2 రోజులు 4వ తారీఖు 5వ తారీఖు కుజుడు ధనుసు రాశిలో ఉంటాడు. 6వ తారీఖు నుంచి కుజుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి మారుతూ ఉన్నారు. అలాగే రవి బుధులు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో సంచారము, రాహుదేవుడు మీనరాశిలో సంచారము. మనకి చంద్రభగవానుడు ఈ వారం మొత్తం కూడా వృశ్చిక రాశి, ధనుసు రాశి, మకర రాశిలో సంచారం జరుగుతూ ఉంది. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఫలితాల గురించి తెలుసుకుందాం. ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా మీ రాశి ఫలితాలు మీరు ఎలా తెలుసుకుంటున్నారో, ఒకవేళ మీ లగ్నం కనుక మీకు తెలిసి ఉంటే ఆ లగ్న ఫలితాలు కూడా తెలుసుకోండి. లగ్నం ఏ రాశి అయిందో ఆ రాశి ఫలితాలు తెలుసుకోండి. మా లగ్నం మాకు తెలియదు, మా రాశి మాకు తెలుసు అంటే తెలుసుకోండి. అయితే ఇక్కడ చాలామందికి చిన్న కన్ఫ్యూజన్ ఉంది, అది క్లారిటీ చేసే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఉదాహరణకి మేషరాశిలో ఎవరైనా పుట్టారనుకోండి, లగ్నము కన్యా లగ్నం అవ్వచ్చు, మేష లగ్నం అవ్వచ్చు, వృషభ లగ్నం అవ్వచ్చు, 12 లగ్నాల్లో ఏ లగ్నం అయినా అవ్వచ్చు. కన్ఫ్యూజన్ లేకుండా మీ లగ్నం మీకు తెలిస్తే కనుక లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు రాశి ఫలితాలు, లగ్న ఫలితాలు రాశిలో కనుక అంటే ఈ రెండు చూసుకొని మీరు రెండింటిని రీకన్సైల్ చేసుకోవాలి. ఒక దాంట్లో ఒక పాయింట్ బాగాలేకపోతే ఇంకో దాంట్లో బాగుంటే కనుక అది యావరేజ్ అవుతున్నట్లు మీరు తెలుసుకోవాలి. రెండిట్లో బాగుంటే చాలా బాగున్నట్లు తెలుసుకోవాలి. రెండిట్లో బాగోకపోతే రెమెడీస్ ఖచ్చితంగా చేసుకోవాలని అర్థం చేసుకోవాలి. అసలు ఇవేం తెలియదు, మా రాశి వరకు మాకు తెలుసు. కొంతమందికి నామాన్ని బట్టి కూడా, ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ పేరు మొదటి లెటర్ తోటి కూడా రాశులు చూసుకునే అలవాటు ఉంటుంది. సో అలా చూసుకునే వాళ్ళైనా సరే ఇది ఫాలో అవ్వచ్చు, అంటే ఈ రాశి ఫలితాలు చూసుకోవచ్చు. ఇది చిన్న కన్ఫ్యూజన్ చాలామందికి ఉంది, అందుకని ఈ చిన్న కన్ఫ్యూజన్ నివృత్తి చేసే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇక మనం రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి చూద్దాం. ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా బుధాదిత్య యోగము ఒకటి అప్లికేబిలిటీలో ఉంది. రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఇక్కడైతే కేంద్ర కోణాల్లో ఉంటేనే బుధాదిత్య యోగం అప్లికేబిలిటీ ఉంటుంది. బట్ మనకి ఇది కేంద్ర స్థానము. మనం కాలపురుషుడి కుండలిలోంచి చూసుకుంటే కనుక మకర రాశి 10వ రాశి, దశమ రాశి అవుతుంది. కాబట్టి మనం కేంద్రంగా దీన్ని పరిగణిస్తాము. కేంద్రంలో రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని కలగజేస్తుంది. ఈ బుధాదిత్య యోగం వల్ల ఏం ఫలితాలు వస్తాయి అన్నది మనం రాశుల వారీగా ఏ రాశుల వాళ్ళకి ఈ ఫలితం ఎలా వర్తించబోతుంది అన్నది కూడా మనం వివరంగా తెలుసుకుందాము. బుధాదిత్య యోగము జనరల్గా చాలామందికి ఉంటూనే ఉంటుంది, కానీ అది బాగా ఫలించేవి క్యాలిక్యులేషన్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇక్కడ అంత విపరీతంగా అయితే ఫలించే స్థితిలో అయితే లేదు బుధాదిత్య యోగము, బట్ ఒక 40% అయితే యాక్టివ్లో ఉంది. ఎందుకంటే బుధాదిత్య యోగం ఎప్పుడైనా సరే మనకి కన్యా రాశిలో పడినా, మిథున రాశిలో ఉన్నా, మేష రాశిలో ఉన్నా, లేదా సింహరాశిలో ఉన్నా, ఈ రాశుల్లో బుధాదిత్య యోగం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చక్కటి ఫ్రూట్స్ తీసుకోవడానికి ఉంటుంది. బట్ ఇప్పుడు కూడా 2 గ్రహాలు 3 గ్రహాలు కలిస్తే యోగం అవుతుంది, అవయోగం అవుతుంది. కానీ ఇప్పుడు ఇది కొంతవరకు యోగప్రదమనే చెప్పుకోవాలి. ఈ యోగప్రదమైన విషయం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో స్వల్పంగా ప్లస్ చేస్తుందన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం పంచమ స్థానము, షష్ఠ స్థానము చాలా బలోపేతంగా ఉంది. పంచమ స్థానం బలోపేతంగా ఉండడం వల్ల ఇప్పుడు ఏంటంటే శుక్ర భగవానుడు బలం బాగా ఉన్నట్లు. కాకపోతే పంచమ స్థానంలో శుక్ర భగవానుడు ఉండడం మంచిదే అయినా ధనుసు రాశి కాబట్టి
పూర్తిగా ఆయన ఉన్నది ధనుసు రాశిలో కాబట్టి పూర్తిగా మంచి ఫలితాన్ని ఇవ్వలేడు. దీనివల్ల ఏంటంటే మీరు కనుక ఉద్యోగస్తులైతే కనుక ఉద్యోగ స్థలంలో ఆడవాళ్ళతోటి మీరు ఒకవేళ ఆడవాళ్ళైనా సరే లేదా మగవాళ్ళైనా సరే కొంతమంది ఆడవాళ్ళ వల్ల మీకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మీ మీద ఏదైనా ఉన్నవి లేనివి చెప్పే అవకాశం ఉంది. సో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒకటి ఈ వారం కనుక అలా జరిగితే మీకు వచ్చే వారాల్లో ధనపరంగా అంటే కొంత ప్లస్ మనశ్శాంతి కూడా కలుగుతుంది. బట్ ఏదైనా ఈ వారంలో ఇలాంటిది కొంత ఉద్యోగస్తులకి మాత్రమే ఈ విషయం వర్తిస్తుంది. వ్యాపారస్తులకి, గృహిణులకి, రైతులకి ఇంకెవ్వరికీ కూడా ఈ విషయం వర్తించదు. కేవలంగా ఉద్యోగస్తులకు మాత్రమే ఈ విషయం వర్తిస్తుంది. అలాగే మీరు కనుక కాస్మెటిక్స్కి సంబంధించిన బిజినెస్లు ఏమైనా చేస్తూ ఉన్నా, లేదంటే కనుక బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉన్నా, లేదంటే బట్టల దుకాణం ఏదైనా ఉన్నా, లేదంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కావచ్చు, ఇలాంటివి బిజినెస్లు మీరు ఏమన్నా చేస్తూ ఉంటే మీకు కూడా శుక్రబలం కొంత దెబ్బతీసే అవకాశం ఉంది. కొంత మీ మీద గాసిప్స్, రూమర్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు కనుక ఇప్పుడు మనం తెలుసుకునే బిజినెస్లు చేస్తూ ఉంటే కనుక కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల రీత్యా. అలాగే మీకు షష్ఠ స్థానం బాగా బలంగా ఉంది. మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే కుజ భగవానుడు, మంగళుడు అక్కడ సంచారము చాలా మంచిది. ఎవరైనా ఏమన్నా రుణం కోసం ప్రయత్నిస్తూ ఉంటే రుణ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా సఫలీకృతం అవుతాయి. అలాగే మీరు చేసే రుణ ప్రయత్నాలతో పాటు ఏదన్నా మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉండి మొండి చేయి చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా మీ బాకీని జమ వేసే అవకాశము ఈ వారం బాగా కల్పిస్తుంది. అసలు ఈ రెండు ఏం లేవు అనుకోండి, అప్పుడు మీరు చాలా విషయాల్లో కంప్లీట్ చేసుకుంటూ ఏం చేస్తే మీ ఫ్యూచర్కి మీరు మంచి బాట వేసుకోగలుగుతారో అలాంటి పనులు, అంటే టైము ఈ వారం చాలా ప్రొడక్టివ్గా వాడతారు, టైంని చాలా నాణ్యంగా వాడతారు. దానివల్ల ఏంటంటే అదే మనకి ఎప్పుడైనా సరే కాలం కలిసి రావాలంటే ఫస్ట్ కాలాన్ని మనం గుర్తించాలి, కాలం యొక్క విలువ తెలుసుకోవాలి. ఈ వారం కాలం యొక్క విలువ తెలుసుకోవడానికి సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా, అంటే టైంని ప్రతి మినిట్ కూడా మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ వేస్ట్ చేయకుండా బాగా వాడుకుంటారు. ఎప్పుడైతే మనం అలా వాడుకోవడం ప్రారంభిస్తామో సక్సెస్ అనేది స్టెప్ అవే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సీనియర్ సిటిజన్స్కి బాగా ఉంది, హౌస్ వైఫ్స్కి ఈ వారం చాలా బాగా ఉంది మీరు కనుక సింహరాశిలో పుట్టి ఉంటే. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి ఈ వారం వీలైనంత వరకు మకర రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, అలాగే బుధ భగవానుడితోటి కూడి సంచారము, ఇక్కడ కుజుడు కూడా కలుస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే రవి బుధులు కలిస్తే చాలా మంచిది. బుధ భగవానుడు విష్ణుమూర్తి. ఈ వారం అంతా కూడా శ్రీరామనామాన్ని జపించడం, శ్రీరామనామాన్ని ధ్యానించడము, వీలుంటే కనుక రామాయణం అలాంటి గ్రంథాలు చదవడం, ఇలాంటివి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఇదేమి చేయడానికి అవకాశం లేదు అని అనుకున్నప్పుడు ఈ చిన్న నామాన్ని కనుక జపిస్తే, ఎందుకంటే బుధాదిత్య యోగం స్ట్రాంగ్గా లేకపోయినా కూడా దాన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ నామాన్ని కనుక మనం ఈ వారం అంతా జపిస్తే కనుక ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతుంది. ఆ నామాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ, హరే రామ కృష్ణ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ కృష్ణ. శ్రీరామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ కృష్ణ. శ్రీరామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ కృష్ణ. మనం ఇప్పుడు తెలుసుకున్న ఈ నామాన్ని ప్రతిరోజు ఒక మాలగా అంటే 108 సార్లు చదువుకుంటే చాలా మంచిది. కుదిరిన వాళ్ళు 21 సార్లు చదువుకున్నా మంచిదే. మీరు ఏ పని చేస్తున్నా మనసులో ఈ నామాన్ని ఇంత అని సంఖ్య లేకుండా జపించుకుంటూనే వెళ్ళొచ్చు. మీరు కంప్యూటర్లో వర్క్ చేస్తున్నారు, మనసులో ఈ నామాన్ని జపించుకుంటూ ఉండొచ్చు.
మీకు కనుక ఇది కాలపురుషుడు కుండలిలోంచి కేంద్ర స్థానంలో ఏర్పడుతూ ఉంది కాబట్టి ఇది కొంత బలం అంటే పూర్తిగా బలం లేకపోయినా బలం ఉన్నట్లే. మీ జన్మజాతకంలో కనుక బుధాదిత్య యోగం ఉంటే ఇప్పుడు ఇంకా ఈ నామాన్ని పట్టుకోవడం వల్ల ఇంకా అది ప్లస్ అవుతుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ విపరీతంగా వస్తాయి బుధాదిత్య యోగం ఉన్న వాళ్ళకి. ఇది పట్టుకోవడానికి, ఈ నామాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. సకల శుభాలు, సకల సన్మంగళాలు కూడా మీ జీవితంలో ఆహ్వానించడానికి ప్రయత్నించండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.